ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నట్టేట ముంచింది. ఇలా అసెంబ్లీలో కూడా మా గురించి చర్చ జరుగుతుంది అనుకుంటే చర్చ జరగలేదు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అధికారం ఎక్కిన కాంగ్రెస్ ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకుండా 67,000 ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పేసి అబద్ధం మాట్లాడుతూ ఉన్నది. మరి మొన్న మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామనేసి ఇంతకుముందు మాట్లాడారు. మీరు అసెంబ్లీలో మీరు విడుదల చేసిన దాంట్లో 67,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి చెప్తాను. మిగతా 3,000 ఉద్యోగాలు ఎటుపోయినాయి. మరి ఇప్పుడు గతంలో మంత్రులు కొంతమంది మాట్లాడారు కదా, పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వివేక్ గారు, మీరు మాట్లాడారు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని. మరి అసెంబ్లీ సాక్షిగా ఈ విధంగా 67,000 ఉద్యోగాలని మాట్లాడారు. మరి పిసిసి అధ్యక్షుడు 85,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పేసి మాట్లాడారు. మరి 67,000 ఉద్యోగాలు చూపించారు. మరి దీనికి మీరు ముఖాలు ఏడబెట్టుకుంటారు అని చెప్పేసి ఇక్కడ నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నారు. అరే జీపీఓ నోటిఫికేషన్ 10,954తో నోటిఫికేషన్ వచ్చింది. విఆర్ఓలతో భర్తీ చేసిర్రు. మిగతా నోటిఫికేషన్ అయినా నిరుద్యోగులతో భర్తీ చేస్తారంటే దాన్ని కూడా భర్తీ చేయకుండా ఇవాళ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. టీచర్ ఉద్యోగాలలో ఇవాళ డిఎస్సి ఉద్యోగం, గతంలో మీరు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన భట్టి గారు అప్పుడు మేమే అన్నాం కదా, డిఎస్సి ఎగ్జామ్స్కి కానీ గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ కొంచెం గ్యాప్ ఇవ్వండి, పోస్ట్ పోన్ చేయండి అని చెప్తే అసెంబ్లీ సాక్షిగా మీరే అన్నారు కదా భట్టి గారు. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, 5,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, వెంటనే పెడతాం, మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు ధర్నాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. మరి ఆ ఉద్యోగాలు ఇప్పుడు అసలు ఖాళీలే లేవంటున్నారు. మరి ఆ ఉద్యోగాలు ఎవరికి అమ్ముకున్నారు, ఏడిగిపోయినాయి. అదేవిధంగా డిఎస్సి కాకుండా దాంతోపాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇవాళ గురుకులాల్లో ఖాళీలు ఉన్నాయి, మోడల్ స్కూళ్ళలో ఖాళీలు ఉన్నాయి. ఇవాళ గురుకుల మోడల్లో మొత్తం దాదాపు మోడల్ స్కూల్లో 3,000 పోస్టులు పైచిలుకు ఖాళీలు ఉన్నాయి, గురుకులాల్లో 15,000 పైచిలుకు ఖాళీలు ఉన్నాయి, డిఎస్సిలో 35,000 పైచిలుకులు ఖాళీలు ఉన్నాయి. ఇవాళ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా అంటారు, మళ్ళీ గురుకుల వ్యవస్థను రద్దు చేస్తామంటారు. ఇది ఎక్కడి న్యాయం? విద్యాశాఖ మంత్రి ఉండి విద్యా వ్యవస్థను ఖూనీ చేస్తూ ఉన్నారు. ఇవాళ పేద ప్రజలు, ఇవాళ పేద బిడ్డలే ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో గురుకుల స్కూళ్ళలో చదువుతా ఉన్నారు. మరి వాళ్ళ పేద పిల్లల పైన ఎస్సీ ఎస్టీ బీసీల పైన అంత చిన్న చూపు ఎందుకనేసి ఈ రేవంత్ రెడ్డికి మేము అడుగుతా ఉన్నాం. చిన్న చూపు ఏం లేదంట కదా, ఆయననే చెప్తా ఉన్నాడు. రేవంత్ గౌడ్ అంటున్నారు, యాదవ్ అంటున్నారు, రేవంత్ చారి అంటున్నారు. నేను రెడ్డినే ఉండొచ్చు కానీ నేను బీసీల పక్షం ఎస్సీల పక్షం అంటున్నాడు కదా. మరి ఇప్పుడు రేవంత్ ఖాన్ అన్నాడు ఇంత ముందు, ఇప్పుడు రేవంత్ గౌడ్ అంటాడు, రేవంత్ యాదవ్ అనుకుంటాడు. మరి ఏది పడితే అది ఆయనకు నచ్చిన విధంగా పేరు పెట్టుకుంటాడు. నువ్వు ఎన్ని పేరైనా పెట్టుకో, ఇంకా కావాలంటే ఇంకా రకంగా చెప్పాలంటే చెప్పని మాటలు కూడా ఉన్నాయి, ఆ విధంగా అయినా పెట్టుకో. కానీ మేమేం అడగాం. నువ్వు పెట్టుకున్నావు గుంపు మేస్త్రి అని కూడా పెట్టుకున్నావు, కానీ మేమేం కానీ విద్యా వ్యవస్థను బలోపేతం చేయండి. మరి ఇవాళ ఆకునూరు గారు మీరు రిపోర్ట్ ఇచ్చిర్రు, మీరు దాంట్లో గురుకులాల గురించి తీసేయాలని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గురుకులాల్లో చదివేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు. మరి ఎవరికి మీరు న్యాయం చేద్దామనేసి కార్పొరేట్ వ్యవస్థను బలోపేతం చేసి కార్పొరేట్ విద్యా వ్యవస్థ ద్వారా మీరు డబ్బులు దొరుకుతున్న ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి విద్యాశాఖ మంది ఉండి విద్యాశాఖను పూర్తిగా సర్వనాశనం చేసే పనిలో భాగంగా ఉన్నారు. మీ ఆకునూరు మురళి గారు చెప్పినట్టు విధంగానే 18% వచ్చేసి విద్యా వ్యవస్థలో బడ్జెట్ కేటాయించాలని చెప్పారు, మీరేమో 8% కేటాయించారు. మరి మీకు లెక్కలు రాకపోతే మేము చెప్తాం, ఈ 18%కి 8%కి ఎంత డిఫరెన్స్ ఉంది? 10% ఉంది. మరి ఈ 10% విద్యా వ్యవస్థను విద్యాశాఖ మంత్రి మీరే ఉండి మీ శాఖకు మీరు డబ్బులు కేటాయించకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు పనిచేయాలి? మీరు వెంటనే రాజీనామా చేయండి చేత కాకపోతే అని చెప్పేసి మేము ముఖ్యమంత్రికి ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, రేపు 26వ తారీఖున అసెంబ్లీ ముట్టడిస్తా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు రావాలి. ఈ రాజకీయ నాయకులు అసెంబ్లీ ముట్టడించిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేలు మంత్రులు ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.